ఎదుగుదల ఉందో దాని గురించి ముందుగా మన బిజినెస్, మన కంపెనీ యొక్క గ్రోత్ తెలుసుకొని మనం ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ గురించి అనుకుంటున్నామో దాన్ని మీకు వివరంగా వివరించడం. లీడర్స్, ఏదైతే బోర్డ్ మై ట్రిప్ కంపెనీ ఉందో మన కంపెనీ పేరులో ఉంది బోర్డ్ మై ట్రిప్, అంటే ఒక టూరిజం బేస్డ్ కంపెనీ అని. మరి ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా అంచెలంచెలుగా ఎదిగింది అనేది మన కంపెనీ యొక్క ప్రస్థానం ముందుగా తెలుసుకుందాము. తర్వాత మనం ఏదైతే చెప్పుకోవాలనుకుంటున్నామో మన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయిన బిఎంవైటి కాయిన్ గురించి మీకు వివరిస్తాను లీడర్స్. మరి బోర్డ్ మై ట్రిప్, ట్రిప్ అంటే ఒక టూరిజం బేస్డ్ కంపెనీ. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2019లో గుజరాత్‌లోని సూరత్ హెడ్ ఆఫీస్‌గా మనకు 2019లో స్టార్ట్ అయింది. మరి ముందే చెప్పాను మనదొక టూరిజం కంపెనీ అని. మరి ఏం టూరిజంతో స్టార్ట్ అయిందంటే 2019లో థాయిలాండ్, థాయిలాండ్ టూరిజంగా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయిన థాయిలాండ్ టూరిజంగా స్టార్ట్ అయింది. మరి టూరిజం కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఈ 2019లో మరి థాయిలాండ్‌నే ఎందుకు ఎన్నుకున్నారు? చాలా రకాల ప్రదేశాలుంటాయి. ఈ థాయిలాండ్‌నే ఎందుకు ఎంచుకున్నారంటే, మీరు గూగుల్‌లో గనక సెర్చ్ చేసినట్టయితే 2019లోనే ప్రపంచ దేశాల నుంచి థాయిలాండ్‌కి వెళ్ళే వారి సంఖ్య 30,00,000 పైమాటే లీడర్స్. ఏంటి? 2019లోనే థాయిలాండ్‌కు వెళ్ళే వారి సంఖ్య ప్రపంచ దేశాల నుంచి 30,00,000 పైమాటే. అందుకే మన ఎండీ విజయ్ సార్ ముందుగా 2019లో థాయిలాండ్ అనే టూరిజంతోని స్టార్ట్ చేశారు మన కంపెనీని. మరి ఇంటర్నేషనల్‌నే కాకుండా ఒక డొమెస్టిక్‌లో గూడా ఈ థాయిలాండ్‌కు ధీటుగా ఒక ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుందని 2020లో తీసుకొచ్చిందే మరి గోవా. మరి థాయిలాండ్‌కు ధీటుగా డొమెస్టిక్‌లో ఉండేది మరి గోవా. అందుకే 2020లో మనం గోవాను తీసుకొచ్చాము. మరి ఇక్కడ 2019, 2020 మధ్యలో మనకు కరోనా క్రైసిస్ వచ్చింది. మరి ఆ టైంలో జనరల్‌గా పబ్లికే బయటకు పోవడం కష్టమైతున్న తరుణంలో మరి బిజినెస్ ఎవరైతే మన ఐబీపీ ఉన్నారో, ఎవరైతే మన కంపెనీలో రిజిస్టర్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఇండివిడ్యువల్ బిజినెస్ పార్ట్నర్స్ అవుతారు లీడర్స్. ఎవరైతే మన కంపెనీలో రిజిస్టర్ అవుతారో వాళ్ళు ఇండివిడ్యువల్ బిజినెస్ పార్ట్నర్స్ అవుతారు. మరి వాళ్ళకు ఇన్‌కమ్ సోర్స్ తగ్గింది. అలాంటి టైంలో ఏమీ నడవకుండా మనం ఇంట్లో ఉన్న నడిసినయేంటి? డిజిటల్ సర్వీసెస్. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని నుంచి ఆలోచనలో వచ్చిందే ఈ పేజాప్ యాప్. ఎప్పుడైనా క్రైసిస్ వచ్చినప్పుడు మళ్ళీ ఎవరైతే ఐబీపీ అంటే ఇండివిడ్యువల్ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళకు ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో మనము డిజైన్ చేసిందే ఈ పేజాప్ యాప్ లీడర్. ఎవరైతే మన బోర్డ్ మై ట్రిప్ కంపెనీలో ఐబీపీగా రిజిస్టర్ అవుతారో వాళ్ళకు ఇది ఫ్రీగా ఇచ్చే టూల్ లీడర్స్. మరి 2022లో ఎప్పుడైతే మనము ఎఫ్ఎంజీసీ అంటే వెల్‌నెస్ ప్రొడక్ట్స్ ప్లస్ పర్సనల్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మళ్ళీ 2023లో గనుక చూస్తే మనము పేజాల్ బ్యాంకింగ్ సెక్టార్‌లో కూడా రావడం జరిగింది. ఇప్పుడు రీసెంట్‌గా 2024లో ఈ బైక్‌ను కూడా మనం 2 మంత్స్ క్రితమే మనము లాంచ్ చేసుకోవడం జరిగింది లీడర్స్. చూడండి 2019లో స్టార్ట్ అయిన జర్నీ అంచెలంచెలుగా ఎదుగుతూ 2024 వరకు మనము ఇప్పటికే మన బోర్డ్ మై ట్రిప్‌లో 3.5 లాక్స్ కమ్యూనిటీ మనము సాధించుకోగలిగాము. మరి 2019లో స్టార్ట్ అయిన జర్నీ 2024 వరకు డొమెస్టిక్ నుంచి ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌గా ఎదగడం జరిగింది లీడర్స్. చూడండి. కంపెనీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన గుజరాత్‌లోని సూరత్ బేస్‌గా అంటే డొమెస్టిక్‌లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌గా ఎదగడం జరిగింది. మరి ఈ బిఎంవైటీ కాయిన్ తీసుకురావడానికి
మన ఎండి గారికి వచ్చిన మొదలో వచ్చింది ఏంటంటే మెయిన్లీ మన కంపెనీ వచ్చి ఏంటి టూరిజం కంపెనీ. అంటే టూరిజం అనేది ఓన్లీ డొమెస్టిక్ లోనే ఉండదు. ఇంటర్నేషనల్ లో కూడా ఉంటుంది. మరి ఇంటర్నేషనల్ లోకి వెళ్తే ఎగ్జాంపుల్ చూస్తే థాయిలాండ్ అనుకుందాం. థాయిలాండ్కి వెళ్తే అక్కడ కరెన్సీ ఏముంటుంది? థాయ్ బాట్ ఉంటుంది. అదే మళ్ళీ దుబాయ్ కనుక వెళ్తే అక్కడ దుబాయ్‌లో దిరహమ్స్ ఉంటాయి. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్నేషనల్ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు కరెన్సీ ప్రాబ్లమ్ ఏదైతే వస్తుందో దాన్ని అధిగమించడానికే ఒక యూనివర్సల్ కరెన్సీ ఉంటే బావుంటుంది అనే ఉద్దేశంతో లోకి వచ్చిందే ఈ బిఎంవైటీ కాయిన్ లీడర్. ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటున్నామో అది యూనివర్సల్ కరెన్సీ. ఇది మనము టూరిజం ఇండస్ట్రీలో లీడర్స్, మళ్ళీ వినండి, టూరిజం ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా వచ్చిన యుటిలిటీ ప్రపంచంలోనే క్రిప్టో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా డైరెక్ట్ యుటిలిటీలో వాడుతున్న కాయిన్ ఏదైతే ఉందంటే అది బిఎంవైటీ కాయిన్ మాత్రమే. అది కూడా ప్రపంచంలోనే గ్లోబల్ షేర్ మార్కెట్‌లో 32% షేర్ ఉన్న టూరిజం ఇండస్ట్రీలో డైరెక్ట్ యుటిలిటీలో మనం వాడుతున్నాం లీడర్స్. మన ఈ బిఎంవైటీ కాయిన్‌ను మీరు ఇమాజిన్ చేసుకోండి మన కాయిన్ యొక్క ప్రైసు ఎలా ఉంటుందో. మరి ఏంటి ఈ కాయిన్? ఈ కాయిన్ యొక్క మనం చేరాలంటే ఎలా? మరి ఈ కాయిన్ యొక్క ప్రైస్ ఎలా పెరుగుతున్నది? మరి టూరిజం ఇండస్ట్రీలో తీసుకొస్తున్నా అంటున్నారు. టూరిజం ఇండస్ట్రీలో ఈ కాయిన్‌ను ఎక్కడెక్కడ వాడొచ్చు అని మనం తెలుసుకున్నట్టయితే చూడండి లీడర్స్, స్టార్ట్ బిఎంవైటీ కాయిన్ స్టేకింగ్ ఆపర్చునిటీ ఓన్లీ $10. లీడర్స్ మీరు ముందు గమనించాలి. ఇది ఏదైతే ఉందో ప్రాజెక్టు మన స్టేకింగ్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో బిఎంవైటీ కాయిన్ 100% మీకు వర్కింగ్ ప్లాన్ లీడర్స్. ఎవ్వరు అయినా కమ్యూనిటీగా మన కంపెనీలో చేరాలంటే $10 చేరాల్సిందే. నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, 2,00,000 ఉన్నాయి, నేను కట్టి కూర్చుంటా అంటే కుదరదు లీడర్స్. ఇది 100% వర్కింగ్ ప్లాన్. ఎవరైనా సరే $10 రావాల్సిందే. ఈ $10 వచ్చిన వ్యక్తి ఎప్పుడైతే రెఫరల్ చేస్తూ వర్కింగ్‌లో పడతాడో వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి మనము రకరకాల ఇన్‌కమ్స్ తీసుకోవడం జరుగుతుంది లీడర్. మరి ఏంటి ఈ ప్రాజెక్ట్? ఏంటి వాట్ ఈస్ బిఎంవైటీ కాయిన్? లీడర్స్ చూడండి. మరి బిఎంవైటీ కాయిన్ అంటే ఏంటంటే బ్లాక్ చైన్ బేస్డ్, ఏదైతే క్రిప్టో కాయిన్ ఉందో అది బ్లాక్ చైన్ బేస్డ్ డిజిటల్ అసెట్ లీడర్స్. దీనికి రూపం ఉండదు. ఫిజికల్ గా మనం టచ్ చేయలేము. ఏంటి డిజిటల్ గా ఉంటుంది. అది బ్లాక్ చైన్ బేస్డ్, బ్లాక్ చైన్ మీద డిప్లాయ్ చేయబడి ఉంటుంది. ఫ్యూచర్ మొత్తము టోటల్ ప్రపంచ దేశాలన్నీ డిజిటల్ కరెన్సీ మీకు చూస్తున్నాయి. ఆల్రెడీ మన ఇండియా కూడా ఆల్రెడీ ఎఫ్ఐయు ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్ అని మనం కూడా ఇండియాలో ఆల్రెడీ పెట్టింది. అన్ని ఎక్స్చేంజెస్ కు ఎఫ్ఐయు అనే అనుసంధానంలోనే ఇప్పుడు వర్క్ చేస్తుంది. త్వరలోనే రీసెంట్ గా నిర్మలా సీతారామన్ కూడా అనౌన్స్ చేశారు. మన దగ్గర కూడా 100% మనకు లీగల్ గా స్టార్ట్ చేయబోతున్నారు. ఇది లీడర్స్. మన ఏదైతే మన బిఎంవైటీ కాయిన్ ఉందో మరి ఈ బిఎంవైటీ కాయిన్ ఎక్కడెక్కడ వాడొచ్చు అంటే ఫ్లైట్ టికెట్స్ లో వాడొచ్చు. డైరెక్ట్ అండి ప్రపంచంలో లీడర్స్, ప్రపంచంలోనే ఇంతవరకు ఏ కాయిన్ అయినా సరే ఈవెన్ బిటిసి అంటే బిట్ కాయిన్ కూడా మనం డైరెక్ట్ గా యూటిలిటీలో వాడలేము. అలాంటిది మన బిఎంవైటీ కాయిన్ మీరు డైరెక్ట్ గా ఫ్లైట్ టికెట్ లో వాడొచ్చు, హోటల్ బుకింగ్స్ లో వాడొచ్చు, క్యాబ్స్ లో వాడుకోవచ్చు, హాలిడే ప్యాకేజ్ వాడొచ్చు, సైట్ సీయింగ్ వాడొచ్చు, దాంతో పాటు వీసా సర్వీసులకు వాడొచ్చు. ది లీడర్స్ మన కాయిన్ యూటిలిటీలో ఇన్ని ప్లేసుల్లో వాడొచ్చు. మరి మన కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ ఏంటంటే ఎవరైతే మన కంపెనీలో ఐబిపి అంటే ఇండివిజువల్ బిజినెస్ పార్ట్నర్స్, ఐబిపి అంటే ఇండివిజువల్ బిజినెస్ స్టేకింగ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎంజాయ్ చేస్తూ మన కంపెనీ ఏంటి లీడర్స్ టూరిజం కంపెనీ. అందుకే ఎంజాయ్ చేస్తూ ఎర్నింగ్ చేసుకునేలాగా చేయడమే మన కంపెనీ యొక్క విజన్ అండ్ విషన్ రీజన్. ఇది మన కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్. మరి ఏంటి ఈ కాయిన్? ఈ కాయిన్ యొక్క రోడ్ మ్యాప్ ఏంది? టూరిజం ఇండస్ట్రీలో తీసుకొస్తున్నారు. మరి ఇప్పుడు ఎక్కడెక్కడ వాడొచ్చు? మన కంపెనీ యొక్క రోడ్ మ్యాప్ వచ్చి 2024లో
మనము మన కాయిన్‌ను డైరెక్ట్ యుటిలిటీలో ఫ్లైట్ బుకింగ్‌కి వాడుకోవచ్చు. అలాగే హోటల్ బుకింగ్‌కి వాడుకోవచ్చు. హాలిడే ప్యాకేజెస్‌కి వాడుకోవచ్చు. లీడర్స్ 2024లో ఈ 3 ఏవైతే ఉన్నాయో వస్తున్నాయి గాదు. ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి లీడర్స్. మరి 2025 వచ్చి గనుక చూస్తే మీరు మనకు ఏదైతే రోడ్ మ్యాప్ ఉందో 2025 కల్లా మనకు క్రూజ్ బుకింగ్‌కి ఆల్రెడీ తీసుకురాబోతున్నారు. ట్రైన్ టికెట్‌కు, బస్ టికెట్ అండ్ కార్ రెంటల్ కూడా తీసుకురాబోతున్నారు. యుటిలిటీ పేమెంట్ సర్వీసెస్ కూడా మన కాయిన్ ద్వారా చేసుకోవడానికి తీసుకురాబోతున్నారు లీడర్స్. ఇంతే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ 2024లోనే థాయిలాండ్‌లో చాలా రకాల ప్లేసుల్లో మసాజ్ సెంటర్‌లో గాని, షాపుల్లో గాని మన కాయిన్‌ను డైరెక్ట్‌గా యుటిలిటీలో తీసుకోవడానికి ఒప్పందాలు జరుగుతున్నాయి లీడర్స్. ఇది మన కాయిన్ యొక్క రోడ్ మ్యాప్. మరి ఎందుకు దీన్ని టూరిజం మార్కెట్‌లో తీసుకొచ్చారు? మరి కాయల్లో రకరకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి. దానికి టూరిజం మార్కెట్‌లోనే ఎందుకు తీసుకొచ్చారంటే, లీడర్స్ మన కంపెనీ మేము టూరిజం కంపెనీ. మరి టూరిజం కంపెనీ యొక్క గ్రోత్ గనుక చూసుకున్నట్టయితే రిసర్చ్‌లు ఏం చెప్తున్నాయంటే, ఏదైతే టూరిజం మార్కెట్ ఉందో 2022లోనే లీడర్స్ చూడండి 2022లోనే యూఎస్‌డి అమెరికన్ 11.1 ట్రిలియన్ బిజినెస్ జరిగింది. మన ఓన్లీ టూరిజం సెక్టార్‌లోనే. మీరు గమనించినట్టయితే టోటల్ గ్లోబల్ మార్కెట్ షేర్‌లో 33% షేరు ఓన్లీ టూరిజందే ఉంటుంది లీడర్స్ చూడండి. అంటే మనము గమనించినట్టయితే మనము ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఇప్పుడే చూసుకోండి. ఎప్పుడైనా ఎంజాయ్ చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు దాని గ్రాఫ్ పెరుగుతుంది గానీ ఎప్పుడు గూడా డౌన్ అవ్వదు లీడర్స్. అదే మన ఈ టూరిజం మార్కెట్. మరి ఏంటి ఈ రిసర్చ్‌లు ఏం చెప్తున్నాయంటే చూడండి లీడర్స్ 2020లో మనం ఏదైతే టూరిజం సెక్టార్ ఉందో దానిది $120.1 బిలియన్ బిజినెస్ ఉంటే 2021 కల్లా అది మనకు $138.2 బిలియన్ అయింది. అలా ఎవ్రీ ఇయర్ దాని గ్రాఫ్ పెరుగుతూనే ఉంది లీడర్స్. అది మనము ఏదైతే ఉందో ఈ రిసర్చ్ సంస్థ లీడర్స్ ఇది అమెరికన్ రిసర్చ్ సంస్థ గ్రాండ్ వ్యూవర్ రిసర్చ్ సంస్థ రిసర్చ్ ప్రకారము ఎవ్రీ ఇయర్ యుఎస్ మార్కెట్ కాంపౌండ్ యావరేజ్ గ్రో రేట్ ప్రకారము 2023 నుంచి 2030 వరకు ప్రతి సంవత్సరం లీడర్ ప్రతి సంవత్సరము 17.7% టూరిజం ఇండస్ట్రీ అనేది గ్రో రేట్ ఉంటుందని రీసెర్చ్ చెప్తున్నాయి లీడర్స్ చూడండి. అలాంటి గ్రో రేట్ ఉన్న ఇండస్ట్రీలో డైరెక్ట్ యుటిలిటీలోకి తీసుకొస్తున్న కాయనే మన బిఎంవైటీ కాయిన్ లీడర్స్. ఇమాజిన్ చేసుకోండి మన కాయిన్ యొక్క ప్రైస్ ఎలా ఉంటుందో. బీటీసీకి ప్రపంచంలో ఇప్పటివరకు డైరెక్ట్ యుటిలిటీ లేదు. అలాంటిది 2009లో వచ్చిన బీటీసీ బిట్ కాయిన్ ఇప్పుడు 2024లో ఇప్పటి వరకు అప్పుడు 2009లో స్టార్ట్ అయినప్పుడు 10,000 బిట్ కాయిన్‌లు పెట్టి ఒకాయన ఒక పిజ్జా తీసుకుంటే, అదే ఇప్పుడు 2024లో అదే ఒక బిట్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 58,00,000 లీడర్స్. 58,00,000 58,00,000 ఒక బిట్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు మరి యుటిలిటీ లేని కాయిన్ ఎలా ఉంటే 100% మనం టూరిజం ఇండస్ట్రీలో ఎవ్రీ ఇయర్ గ్రో అయ్యే టూరిజం ఇండస్ట్రీలో తీసుకొస్తున్న డైరెక్ట్ యుటిలిటీ కాయిన్ దాని యొక్క గ్రోత్ ఎలా ఉంటదో మీరే ఇమాజిన్ చేసుకోండి లీడర్స్. ఇది మనము ఏదైతే ఉందో మన కాయిన్ డైరెక్ట్. మరి ఏంటి మన టూరిజం మార్కెట్? మన కంపెనీలో ఉన్న టూరిజం ప్యాకేజెస్ ఏంటి అని గనక చూసుకున్నట్టయితే, ముందుగా మన కంపెనీ 2019 ఏదైతే స్టార్ట్ అయిందో థాయిలాండ్ టూర్ ప్యాకేజ్. మరి ఎంతతో అంటే ఈ $149 లీడర్స్ నేను ముందుగానే చెప్పాను. మన ప్రాజెక్ట్ వచ్చి 100% వర్కింగ్ క్లాస్. మనం ఏదైతే ఇక్కడ తీసుకుంటామో మనము డబ్బులు ఇన్వెస్ట్ పెట్టించము. ఓన్లీ ప్యాకేజ్ ఇప్పిస్తాము. ఎంతతో? $149తో మనం ప్యాకేజ్ గనుక తీసుకుంటే 5 డీఎంసీస్ వస్తాయి. మరి ఏంటి ఈ డీఎంసీస్ అంటే మన ఫైనాన్షియల్ బెనిఫిట్‌లో నెక్స్ట్ స్లైడ్‌లో తెలుస్తుంది. మరి ఈ $149 పెడితే మనకొచ్చే బెనిఫిట్ ఏంటి? అంటే ఎందుకంటే మనము 100% వర్కింగ్ ప్లాన్ అన్నారు. మరి నాతోని $149 పెడితే మరి నాకేమిస్తారంటే ఈ $149కి 4 నైట్స్, 5 డేస్ కోసం 1 పర్సన్ ఎళ్తాడు ఎక్కడికి? థాయిలాండ్ టూర్ వెళ్ళడం జరుగుతుంది. మరి ఇక్కడ 4 నైట్స్, 5 డేస్ కోసం ఈ 1 పర్సన్‌కొచ్చే బెనిఫిట్ ఏంటంటే 3 నైట్స్ వచ్చి ఇక్కడ లీడర్స్ గమనించాలి. ఫ్లైట్ టికెట్స్ రాను, పోను ఖర్చులు మనవే. ఇది ప్యాకేజ్ అమౌంట్ మాత్రమే.
ఇప్పుడు వీసా ఫ్రీ ఉంది. థాయిలాండ్‌కి రేపు ఒకవేళ వీసా గనక ఉంటే ఆ వీసా చార్జెస్ కూడా ఎక్స్‌ట్రా ఉంటాయి. మాక్సిమం ఆ వీసా చార్జెస్ ఎందుకంటే చాలా దేశాలు వీసా ఫ్రీనే ఇస్తున్నాయి. ఇది నవంబర్‌లో మళ్ళీ వీసా రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి ఈ 1 పర్సన్‌కి ఏమిస్తారంటే 3 నైట్ పటాయాలో ఉంటాడు. 1 నైట్ వచ్చి బ్యాంకాక్‌లో ఉండడం జరుగుతుంది. మరి ఎక్కడ ఉంటారంటే 3 స్టార్ హోటల్‌లో ఫెసిలిటీ ఇస్తారు. ట్విన్ షేరింగ్‌లో ఏసీ రూమ్‌లో. మరి డైలీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ మీకు వెజ్ అంటే వెజ్, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ అన్‌లిమిటెడ్‌లో బ్రేక్‌ఫాస్ట్ బఫెట్‌లో ఇవ్వడం జరుగుతది. చెక్ ఇన్ టైమ్ వచ్చి 12 లీటర్స్. మరి ఇందులో ఎప్పుడైతే 3 డేస్ పటాయాలో ఉంటామో దానిలో 1 ఫుల్ డే కోరల్ ఐలాండ్ వెళ్ళడం ఉంటుంది. అక్కడెళ్ళినప్పుడు పొద్దున టిఫిను, లంచు, డిన్నర్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హాఫ్ డే వచ్చి పటాయా సిటీ టూర్ తిరగడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రీ వే పికప్ అండ్ డ్రాప్ అంటే మీరు బ్యాంకాక్‌లో దిగుతారు. బ్యాంకాక్ నుంచి పటాయా తీసుకొస్తారు. మళ్ళీ పటాయాలో 3 డేస్ ఉన్న తర్వాత మళ్ళీ బ్యాంకాక్ తీసుకొస్తారు. బ్యాంకాక్‌లో 1 నైట్ తర్వాత మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌లో మనకు దింపేవాడు కూడా పికప్ అండ్ డ్రాప్ ఇవ్వడం జరుగుతుంది. దానికి మినిమమ్ 6 మెంబర్స్ ఉంది. ఇక్కడ 4 మెంబర్స్ ఉంటే కూడా మీకు పికప్ అండ్ డ్రాప్ ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. మరి అదర్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఏదన్నా పర్సనల్‌గా మనం చేయాలంటే దాని ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి మనమే వ భరాయించుకోవాల్సి ఉంటుంది. మరి నెక్స్ట్ గనుక చూస్తే గోవా టూర్ ప్యాకేజ్ లీడర్స్. ఈ గోవా టూర్ ప్యాకేజ్ వచ్చి సేమ్ $149 ఇక్కడ. $149కి 2 డీఎంసీస్ వస్తాయి. మరి ఇది కూడా సేమే ఉంది. మరి ఏంటి 149 అక్కడేమో 5 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయంటే లేదు చూడండి. ఈ $149కు ఏదైతే డొమెస్టిక్ ప్యాకేజ్ గోవా ఉందో దానికి 3 నైట్స్ 4 డేస్ కోసం 2 పర్సన్స్ ఎళ్ళొచ్చు. అంటే ఇద్దరు వ్యక్తులు ఎళ్ళొచ్చు డొమెస్టిక్‌లో. మరి ఇద్దరు వ్యక్తులకు వచ్చే బెనిఫిట్ ఏందంటే 3 నైట్స్ అకామిడేషన్ ఇన్ 3 స్టార్ హోటల్‌లో 3 నైట్స్ అకామిడేషన్ ఇస్తారు. పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. బోత్ వే మినిమమ్ 4 మెంబర్స్ ఉండాలి. ఇక్కడ కూడా డైలీ బఫెట్‌లో బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇస్తారు. 2 రోజులు ఫుల్లు సైట్ సీయింగ్ ఉంటది. ఏసీ వెహికల్‌లో. 1 డే వచ్చి నార్త్ గోవా, 1 డే వచ్చి సౌత్ గోవా ఇవ్వడం జరుగుతది. మనకు కాంప్లిమెంటరీగా హోటల్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్ కూడా వాడుకోవచ్చు లీడర్స్. మనము $149 బుక్ చేసుకుంటే. ఇది లీడర్స్. నెక్స్ట్ వచ్చేసరికి దుబాయ్ టూర్ ప్యాకేజ్ కనుక మనము బుక్ చేయాలనుకుంటే ఇక్కడ లీడర్స్ చూడండి $299. $299కి 5 డీఎంసీస్ వస్తాయి. ఇక్కడ $299కి 4 నైట్స్ 5 డేస్ కోసం 1 పర్సన్ వెళ్తాడు దుబాయ్. మరి ఇక్కడ డే 1లో గనుక చూస్తే ఇక్కడ లీడర్స్ గమనించాలి. ఇక్కడ అప్ అండ్ డౌన్ మనకు ఫ్లైట్ చార్జ్‌లు ప్లస్ వీసా చార్జెస్ కూడా ఎక్స్‌ట్రా లీడర్స్. ఇది ఓన్లీ ప్యాకేజ్ మాత్రమే. మరి ఇక్కడ డే 1 గనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చెక్ ఇన్ అవుతాము. 6:00కి మరీనా టు క్రూజ్ మనకు తీసుకెళ్లడం జరుగుతది. డే 2లో గనుక చూస్తే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత డిజర్ట్ సఫారీ విత్ డిన్నర్ ఉంటుంది. మరి డే 3లో గనుక చూస్తే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత దుబాయ్ సిటీ టూర్ అండ్ ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్ కూడా ఉంటుంది. డే 4 గనుక చూస్తే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బుర్జ్ ఖలీఫా అండ్ దుబాయ్ మాల్, మ్యూజికల్ ఫౌంటైన్ చూసి మనము మళ్ళీ డిన్నర్ ఇండియన్ రెస్టారెంట్‌లో చూస్తాము. తినడం జరుగుతుంది. డే 5 గనుక చూస్తే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెకౌట్ అయ్యి మరి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళడం జరుగుతుంది లీడర్స్. దీంతోనే కాకుండా మనకు అదనంగా ఇక్కడ ఈ స్లైడ్‌లో లేవు. అదనంగా మన కంపెనీలో ఫుకెట్ అండ్ కరాబి కూడా ఇంకొక ఉంటుంది. మనకు ఈ టూరిజంలో ఫుకెట్ అండ్ కరాబి అది $350కి 5 నైట్స్ 6 డేస్ లీడర్స్. అదే వియత్నాం వచ్చి మీకు $349కి 4 నైట్స్ 5 డేస్ రెండింటికి సేమ్ 5 డీఎంసీస్ వస్తాయి. ఇవి మనకు ఇంతవరకున్న ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మళ్ళీ త్వరలోనే మనకు కొలంబో, నేపాల్ లాంటి పెద్ద పెద్ద ప్లేసెస్ కూడా త్వరలోనే మనకి ఈ ప్రాజెక్ట్‌లో చేరబోతున్నాయి. మరి ఏంటి ఈ ప్రాజెక్టు? మనకు టూరిజంలో ఇన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. మనము ఎంట్రీ కావాలంటే ఎలా? మన ఈ బీఎంవైటీ స్టేకింగ్ ప్రాజెక్ట్‌లో మనము కమ్యూనిటీలో స్టేకింగ్ హోల్డర్ కావాలంటే ఎలా? అంటే చూడండి లీడర్స్ ఎవ్వరైనా సరే మనము స్టేకింగ్ ప్యాకేజ్ కావాలంటే ఎవ్వరైనా సరే మనం ఇక్కడ ఈవెన్, ఈవెన్ ఎవ్వరైనా సరే ఇక్కడ బోర్డ్ మై ట్రిప్‌లో కోడ్‌లు తీసుకున్న వాళ్ళైనా సరే స్టార్టింగ్‌లో $10లో ఇది రావాల్సిందే. లీడర్స్ మీరు ఇక్కడే గమనించాలి. మన కంపెనీ ఏదైతే ఉందో బోర్డ్ మై ట్రిప్‌లో ఒక్కొక్కరు దగ్గర దగ్గర 5,00,000 నుంచి మొదలుపెడితే మన జీవికే సారు కోట్లల్లో తీసుకున్నారు. అలాంటిది కూడా తనని కూడా ఒకవేళ అవసరం ఉంటే కంపెనీ
వాళ్ళతో డిపాజిట్స్ పెట్టి కూడా చేయొచ్చు. కానీ మన కంపెనీ యొక్క ఉద్దేశమైనా, మన విజయసాయి యొక్క ఉద్దేశమైనా ఎలా ఉంటది? ఎవరైనా సరే 100% వర్కింగ్ ప్లాన్ కాబట్టి $10 రావాల్సిందే మన కమ్యూనిటీలోకి. $10 వచ్చిన వ్యక్తి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఆటోమేటిక్‌గా $100 గాని, $500 గాని ఆయన ఎలాగైతే రెఫరల్ చేస్తూ ఇన్‌కమ్ ఎర్న్ చేస్తాడో, అప్పుడు అతను ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి $10 వస్తే మనకొచ్చే బెనిఫిట్ ఏంటి? ఎందుకంటే ఇది 100% వర్కింగ్ ప్లాన్ అన్నాం. మనం ఏదైతే ఇనిషియల్ అమౌంట్ చేస్తామో దానికి మనకు ముందు బెనిఫిట్ వస్తే, తర్వాత వర్క్ చేస్తే ఎవరైనా డబ్బులిస్తారు. మరి ఈ $10 మనమొస్తే మనకొచ్చే బెనిఫిట్ ఏందో చూద్దాం. తర్వాత ఇప్పుడు గనక చూస్తే డాలర్ విలువ ఏదైతే ఉందో అది రూ. 88 నుంచి మనకు రూ. 94 మధ్యలో ఎప్పుడు ఫ్లక్చుయేట్ అవుతా ఉంటది. దానికోసమని కంపెనీ ఏం చేస్తుందంటే దాన్ని రూ. 90కి ఫిక్స్ చేయడం జరిగింది లీడర్స్. మరి ఈ రూ. 90కి అంటే $10 మీన్స్ రూ. 900. మరి ఈ రూ. 900తో జైన్ అయితామా అంటే లేదు లీడర్స్. ఈ 900కు విలువైన బిఎంవైటీ కాయిన్స్‌ను తీసుకొని మనము స్టేక్ చేయడం జరుగుతది. లీడర్స్ మీరిక్కడ గమనించాలి. మొదటి యుటిలిటీ మనము కంపెనీలో చేరాలంటేనే మొదటి యుటిలిటీ స్టార్ట్ అయింది. మనము కంపెనీలో కమ్యూనిటీ మెంబర్ కావాలంటేనే మనకు బిఎంవైటీ కాయిన్ కంపల్సరీ అవసరం. మరి ఈ 900కి మనకు వచ్చే బిఎంవైటీ కాయిన్స్ వచ్చి 689. మరి ఈ 689 కాయిన్స్ గనక మనం స్టేకింగ్‌లో పెడితే, మనకు కంపెనీ అదనంగా కలిపి మనకు 1000 కాయిన్స్ స్టేకింగ్‌లో 25 మంత్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది లీడర్. చూడండి మనం పెడుతున్నాం ఎంత? 689 కాయిన్స్ పెడితే మన కంపెనీ అదనంగా కలిపి 1000 కాయిన్స్ మనకు స్టేకింగ్‌లో పెట్టడం జరుగుతుంది. మరి ఇవి 25 మంత్స్ వరకు స్టేకింగ్‌లో ఉంటాయి. ఆఫ్టర్ 25 మంత్స్ 100% రిలీజ్ అవుతాయి లీడర్స్. అప్పుడు మీకు కావాల్సుంటే అప్పుడున్న రేట్ ప్రకారం మీరు యుటిలిటీలా వాడుకోవచ్చు. లేదంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే ప్యాకేజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు సేల్‌లోనే చేసుకోవచ్చు. 100% లీడర్స్. ఇది మన ఎంట్రీ. ఓకే. మరి మనం $10 వచ్చినాం. 1000 కాయిన్స్ వచ్చినాయి. మనకి ఇంట్రెస్ట్ ఉండి మరి నాకు ఓకే. మనం ఇంట్రెస్ట్ ఉండి వర్క్ చేస్తే మనకేంటి లీడర్స్ అంతే కదా! మరి పని చేస్తే ఏమైనా ఉండాలి. అంటే మన కంపెనీ విజయ్ సార్ ఏమంటున్నారంటే, మీకు నచ్చి గనక ఇక్కడ రెఫరల్ ప్రోగ్రామ్‌లో వర్క్ చేస్తే ఎందుకంటే ఇది 100% వర్కింగ్ ప్లాన్ కాబట్టి, వర్క్ చేస్తే మీకు 8 రకాల ఆదాయాలు ఇస్తా అంటున్నారు. ఎన్ని లీడర్స్? 8 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్. ఆ 8 రకాల ఆదాయాలను 2 రకాలుగా విభజించడం జరిగింది. అందులో నంబర్ 1 వచ్చి వర్కింగ్ ఇన్‌కమ్. దాన్నే ఎర్నింగ్ ఇన్‌కమ్ గాని అన్నారు. రెండోదొచ్చి నాన్ వర్కింగ్ ఇన్‌కమ్. చూడండి పేరులోనే ఉంది నాన్ వర్కింగ్ ఇన్‌కమ్. దాన్నే డీఎంసీ ఏజెంట్ రాయల్టీ 365 డేస్ అన్నారు. మరి ఇదేంటి నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ అంటే ఒక్కసారి లీడర్స్ ఒక్కసారి మీరు ఎలిజిబుల్ అవుతే మీరు వర్క్ చేయకుండా కంటిన్యూగా 365 రోజులు లీడర్స్ సర్క్యులేషన్‌లో ఉండాలి. పని చేయకుండా కూర్చుంటే కాదు. ఇది అందుకే 100% వర్కింగ్ ప్లాన్ కాబట్టి. మీరు సర్క్యులేషన్స్‌లో ఉన్న 100% డైలీ రాయల్టీ ఇచ్చే కంపెనీ ఏదైతే ఉందంటే మన ఈ బిఎంవైటీ స్టేకింగ్ ప్రాజెక్టే లీడర్స్. మరి ఏంటి ఆ ఇన్‌కమ్స్? మరి ఈ వర్కింగ్ ఇన్‌కమ్స్ ఏంటి? నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ అయిన డీఎంసీ రాయల్టీ డైలీ వచ్చేది ఏంటి అని మనం గమనించినట్టయితే మన ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చి లీడర్స్ ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చి క్యాష్ బ్యాక్ బోనస్. మరి ఇదెలా వస్తుంది క్యాష్ బ్యాక్ బోనస్ అంటే ఎప్పుడైతే మనము ఇక్కడ కమ్యూనిటీ మెంబర్‌గా చేరతామో, కమ్యూనిటీ మెంబర్‌గా చేరిన టైం నుంచి 168 అవర్స్‌లో ఎంతలో 168 అవర్స్‌లో గాని, లేదా 7 డేస్‌లో గాని, మనం డైరెక్ట్‌గా 4 మెంబర్స్‌ని గనక రెఫర్ చేయగలిగితే, లీడర్స్ చూడండి రెఫర్ చేయగలిగితే 100% ఏదైతే మనం 900 పెట్టి స్టేక్ చేసామో, అవి మీకు 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. లీడర్స్ గమనించండి. మన విజయ్ సార్ యొక్క ప్లాన్ ఎలా ఉంటుందో, ఎవరైతే వర్కింగ్ లీడర్ ఉంటారో, వాళ్ళు ఏదైతే ఇనిషియల్ అమౌంట్‌తోనొచ్చారో వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు వర్కింగ్ లీడర్ అయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టిందే ఈ క్యాష్ బ్యాక్ బోనస్. దానికి చిన్న కండిషన్ ఏంటి?
168 అవర్స్ లీడర్స్. మన ఈ కంపెనీలో ఆల్రెడీ జిఎన్ఆర్‌లో ఉన్న వాళ్ళకు 68 అవర్స్ అవసరం లేదు. 168 అవర్స్ అవసరం లేదు. 168 సెకండ్స్‌లో కూడా ఈ పని చేయడానికి ఈజీయే లీడర్స్. ఇప్పుడు మనమొచ్చి 4 మెంబర్స్ మన జిఎన్ఆర్‌లో ఉన్న వాళ్ళను యాక్టివేట్ చేసినా, లేదా కొత్త వాళ్ళను తీసుకొచ్చినా మనకు 100% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చి టీఎంసీ ఏజెంట్ రాయల్టీ 365 డేస్ లీడర్స్. ఈ స్లైడ్‌లోనే గమనించండి లీడర్స్ జాగ్రత్తగా. ఈ స్లైడ్‌లోనే మన కంపెనీ యొక్క టోటల్ ఇన్‌కము కొన్ని కోట్ల రూపాయల ఇన్‌కము ఈ స్లైడ్‌లోనే ఉంది. మరి ఏంటి ఈ డీఎంసీ ఏజెంట్ రాయల్టీ 365 డేస్ అంటే మీరు ఈ రాయల్టీ గురించి తెలుసుకునే ముందు మనం ముందుగా డీఎంసీ అంటే ఏంటి? మరి డీఎంసీ ఏజెంట్ కావాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం. మరి డీఎంసీ ఏజెంట్ అంటే మరేమో లేదు లీడర్స్. డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ ఏజెంట్. మరేంటి మన కంపెనీ? టూరిజం కంపెనీ. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి డెస్టినేషన్‌కి పంపియడానికి మనం మేనేజ్మెంట్ చేసే ఒక ఏజెంట్‌గా కంపెనీకి ఏజెంట్‌గా రెడీ అవ్వాలి. మరి అది కావాలంటే ఎలా? అంటే చూడండి లీడర్, ఇక్కడ ఎప్పుడైతే మనం వచ్చామో, వచ్చి 4 మెంబర్స్‌ను డైరెక్ట్‌గా చేస్తే ఇంతకు ముందుకు 168 అవర్స్‌లో చేస్తేనేమో మనకు క్యాష్ బ్యాక్ వస్తది. ఒకవేళ 168 అవర్స్‌లో గనక కాకుండా మీరు 1 డేలో గాని, 1 వీక్‌లో గాని, 1 మంత్‌లో చేసినా మీరు డైరెక్ట్‌గా ఒక క్యాష్ బ్యాక్ ఒకటి రాదు. కానీ మీరు డైరెక్ట్‌గా డీఎంసీ ఏజెంట్ అవుతారు. 4 మెంబర్స్‌ను మీరొచ్చి 4 మెంబర్స్‌ని గాని కండిషన్ లేకుండా ఎప్పుడు తీసుకొచ్చినా మీరు డీఎంసీ ఏజెంట్ అవుతారు. మరి డీఎంసీ ఏజెంట్ అయ్యారు. రాయల్టీ ఏదైతే రాయల్టీ 365 డేస్ ఉందో అది తీసుకోవాలంటే ఎలా? డీటెయిల్స్ చూడండి ఇక. మనము ఎలాగైతే డీఎంసీ ఏజెంట్ అయ్యామో, అలా మన ఓఆర్‌జీ 1లో 10 మందిని, ఓఆర్‌జీ 2లో ఒక 10 మెంబర్స్‌ని డీఎంసీ ఏజెంట్‌లని గనక మనం చేస్తే, మనము ఎగ్జిక్యూటివ్ అవుతాం లీడర్స్. మన ర్యాంకు ఫస్ట్ ర్యాంకు ఎగ్జిక్యూటివ్ అవుతాం. మరి ఎగ్జిక్యూటివ్‌కొచ్చే మనకొచ్చే బెనిఫిట్ గనక చూస్తే చూడండి లీడర్స్ ఇక రోజుకు $1 మీకు 365 రోజులొస్తుంది. చూడండి. ఎట్లొస్తుంది? 10 డీఎంసీలు వార్జ్ 1లో, 10 డీఎంసీలు వార్జ్ 2లో గనక చేస్తే మీరు ఎగ్జిక్యూటివ్ అవుతారు. మీకు రోజుకొక డాలర్ చొప్పున 365 రోజులకు $365 రావడం జరుగుతుంది. సార్ మీరు బాగానే ఉన్నారు మరి. నేను ఎగ్జిక్యూటివ్ అయినా కానీ నాకు చిన్న బిజినెస్ ఉంది. అప్పుడప్పుడు బిజీగా ఉంటా. నేను ఫోకస్ చేయలేను. మరి నాకు నేను 15 రోజులు ఫోకస్ చేయకుంటే నా టీమ్ స్లీపింగ్ మోడ్‌లో ఉంటే మరి వస్తుందా? లీడర్స్ అందుకే అన్నారు దీన్ని నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ అని. మీరు మీ టీమ్ స్లీపింగ్ మోడ్‌లో ఉన్నా, మీరు వర్కింగ్‌లో కొన్ని రోజులు స్తంభించి ఉన్నా ఇది ఆగదు. కంటిన్యూ‌గా 365 రోజులొస్తుంది. కానీ లీడర్ మీరు సర్క్యులేషన్‌లో ఉండాల్సిందే. నీకు వస్తుంది అని ఖాళీగా కూర్చుంటే వస్తుంది కానీ సర్క్యులేషన్‌లో లేకుంటే హోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ డీఎంసీలు తీసుకురావాలంటే మనమొచ్చి ఒక నలుగురిని తీసుకునే కాకుండా ఇంకేమైనా మార్గం ఉందా? అంటే చూడండి లీడర్స్ ఇంతకుముందే మనకున్నాం. ఒకటి ఈ పద్ధతి అని మనం వస్తాము. మనము నలుగురిని తీసుకొస్తే ఒక టీఎంసీ వస్తుంది. అదే కాకుండా మన కంపెనీలో ఏవైతే టూరిజం ప్యాకేజెస్ ఉన్నాయో ఏమున్నాయి? థాయిలాండ్ ఉంది. అదే గోవా ఉంది. మరి థాయిలాండ్ బుక్ చేస్తే 5 టీఎంసీలొస్తాయి. ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. గోవా బుక్ చేస్తే 2 టీఎంసీలొస్తాయి. దుబాయ్ బుక్ చేస్తే 5 టీఎంసీలొస్తాయి. ఒక డొమెస్టిక్ ఏదైతే గోవా ఉందో అది గాకుండా మీరు ఏ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ బుక్ చేసినా మనకు 5 టీఎంసీలొస్తాయి. చూడండి లీడర్స్ ఇక్కడ మీకు టీమ్ ద్వారా మనకు 10 టీఎంసీలు వచ్చినాయనుకుందాం. మరి ఇక్కడ వీక్ ఉంటే మనం ఏం చేసాం? మనకు అడ్వాన్స్‌గా మన మేడం గాని, లేదా మనము మన ఫ్రెండ్ గాని మనము థాయిలాండ్‌కో, గోవాకో లేకుంటే దుబాయ్‌కో వెళ్ళాలని ఒక 2 ప్యాకేజులు అడ్వాన్స్‌గా మన కోసం బుక్ చేసుకున్నాము. ఇది పెట్టుబడి గాదు. మనం పోదామని బుక్ చేసుకున్నాము. అయితే ఏమైంది? మనకు 10 డీఎంసీలొచ్చింది. మరి అడ్వాన్స్‌గా బుక్ చేస్తే మనం పెట్టే డబ్బులెన్ని? 13,410 ఇంటూ 2 అంటే రఫ్‌గా రూ. 27,000. మరి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అయినాం. మనకొచ్చేటి ఎంత? $365 అంటే 32,000 మీకు రూ. 32,800 మీరు రాయల్టీలో తీసుకోవడం జరుగుతుంది. మరి లీడర్స్ చూడండి ఇక్కడ రూ. 27,000 మనం ఏమైనా పెట్టుబడి పెట్టామా?
మనము ఎంజాయ్ చేయడానికి 2 టూర్ ప్యాకేజ్‌లు బుక్ చేసుకున్నాం. చూడండి. ఎంజాయ్ చేసి పోయి వస్తే డబ్బులిచ్చే కంపెనీ ఏదైనా ఉంది అంటే లీడర్స్ అది ఒక బోర్డ్ మై ట్రిప్ కంపెనీయే. అది కూడా బీఎంవైటీ స్టేకింగ్‌లోనే రోజు మీకు రాయల్టీ రూపంలా. ఎంత ఎంజాయ్ చేస్తే, ఎంతమందిని ఎంజాయ్ చేపిస్తే అన్ని డబ్బులు. చూడండి ఎంజాయ్ చేస్తే డబ్బులు. అలాంటిదే మన బీఎంవైటీ స్టేకింగ్ ప్రాజెక్ట్. మరి నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ 0 నుంచి ఎప్పుడైతే 25 డీఎంసీస్ అవుతాయో అప్పుడు మీరు బ్రోంజ్ ర్యాంక్‌కెళ్తారు. అప్పుడు $3 వస్తాయి. అప్పుడు $3 ప్లస్ ఆ మీద ఉన్న $1 అంటే రోజుకు $4 తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ 0 నుంచి ఎప్పుడైతే 60 అయితదో అప్పుడు సిల్వర్ ర్యాంక్‌కెళ్తారు. అప్పుడు $5 మీకు రావడం జరుగుతుంది. అంటే డైలీ $9 రావడం జరుగుతుంది లీడర్. మరి ఎప్పుడైతే 150 డీఎంసీస్ కంప్లీట్ అయితదో అప్పుడు మీరు గోల్డ్ ర్యాంక్‌కెళ్తారు. అప్పుడు $50 పర్ డే లీడర్స్. ఇక్కడ ఎప్పుడైతే రీచ్ అవుతారో గోల్డ్ ర్యాంక్‌కెళ్ళేసరికి మీకు $24 పర్ డే. ఇక్కడికొస్తే మీకు ఒక మంచి ఇన్‌కమ్ కనబడుతుంది. అంటే దగ్గర దగ్గర $24 పర్ డే అంటే రూ. 2160 పర్ డే అంటే మీకు 60,000 పైననే నెలకు మీకు సంవత్సరానికి ఎంత చూస్తే రూ. 7,77,000 మీకు ఫిక్స్డ్ ఇన్‌కమ్ వస్తుంది లీడర్స్. వన్స్ గోల్డ్ అయితే. లీడర్స్ ఇప్పటివరకు ఏదైతే మన బోట్ మై ట్రిప్‌లో మనం ఎఫర్ట్ పెట్టామో దానిలో ఒక 20% ఎఫర్ట్ పెడితే ఈజీగా ఇక్కడ గోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకు ఫిక్స్డ్ ఇన్‌కమ్ కూడా డైలీ రాయల్టీ విధంగా తీసుకునే ఛాన్స్ ఉంది లీడర్. మరి నెక్స్ట్ ఎప్పుడైతే 400 డీఎంసీస్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మనము ప్లాటినం ర్యాంక్‌కెళ్తాం. అప్పుడు $50 పర్ డే అంటే $74 పర్ డే ఉంటది. మళ్ళీ ఎప్పుడైతే 1000 అవుతదో అప్పుడు డైమండ్ ర్యాంక్‌కెళ్తాం. అప్పుడు $100 అంటే $174 పర్ డే. 2500 అయితే ఎప్పుడైతామో బ్లూ డైమండ్ వెళ్తామో అప్పుడు $300 పర్ డే అంటే $474. ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో మన ఎవరైతే ఉన్నారో జీవిత ఆల్రెడీ ఈ ర్యాంక్‌ను అచీవ్ అవ్వడం జరిగింది. అంటే రోజుకు $474 లీడర్ మీరు ఇమాజిన్ చేసుకోండి. దాన్ని 90తో క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇంటూ 30 డేస్, ఇంటూ 12 మంత్స్ ఏసుకోండి. సార్ యొక్క ఇన్‌కమ్ ఎంత ఫిక్స్డ్‌గా డైలీ ఉందో. అలా నెక్స్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు 1000, 6000 ఎంత అవుతుందో అప్పుడు బ్లాక్ డైమండ్ అవుతారు. నెక్స్ట్ $500 పర్ డే తీసుకుంటారు. 15,000 డీఎంసీస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో రూబీ ర్యాంక్‌కెళ్తాం అప్పుడు $1000 తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే చివరి ర్యాంక్ ఉందో క్రౌన్ ర్యాంక్ రావాలంటే 40,000 డీఎంసీస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతదో అప్పుడు మీకు క్రౌన్ ర్యాంక్ రావడం జరుగుతది. మీరు డైలీ $2,500 తీసుకోవడం జరుగుతుంది లీడర్స్. అంటే పూర్తిగా ఎప్పుడైతే ఈ ర్యాంక్స్ కంప్లీట్ చేస్తామో అప్పుడు $4,474 పర్ డే మనం ఎలిజిబుల్ అవుతాం లీడర్స్. చూడండి ఇమాజిన్ చేసుకోండి. రోజు వన్స్ అచీవ్ అవుతే 365 రోజులు కంటిన్యూ ఈ ఒక్క ఇన్‌కమే లీడర్స్. మనకు ఇంకా అదనంగా 7 రకాల ఇన్‌కమ్స్ ఉన్నాయి. ఈ ఇన్‌కమ్ ఒకటే కొన్ని ఈ ఇన్‌కమ్‌లోనే కోట్ల రూపాయల ఇన్‌కమ్ కూడా మనం క్రియేట్ చేయడానికి అవుతుంది. మరి ఏం చేస్తే క్రియేట్ అవుతుంది? మనం ఎవరినో లక్షలు పెట్టియాల్సిన పని లేదు. కోట్లు పెట్టియాల్సిన పని లేదు. ఓన్లీ వాళ్ళను ఎంతమందిని మీరు ఎంజాయ్ చేసేలాగా చేస్తారో అన్ని డబ్బులు మీకు వస్తాయి రాయల్టీ రూపంలో లీడర్స్. ఇది ఎంజాయ్ చేస్తే డబ్బులిచ్చే కంపెనీ అదే మన బీఎంవైటీ స్టేకింగ్ ప్రాజెక్ట్. మరి నెక్స్ట్ గనక చూస్తే థర్డ్ ఇన్‌కమ్ వచ్చేసి మీకు రెఫరల్ బోనస్. మరి ఇదెప్పుడొస్తదంటే ఎప్పుడైతే మీరు డీఎంసీ ఏజెంట్ అంటే డీఎంసీ ఏజెంట్ అవుతారో డీఎంసీ ఏజెంట్ కావాలంటే మనమొస్తాము. మనము డైరెక్ట్‌గా ఎప్పుడైతే 4 మెంబర్‌లు కంప్లీట్ చేస్తామో అప్పుడు మన కంపెనీలో ఉన్న అన్ని రకాల ఇన్‌కమ్స్‌కు ఎలిజిబుల్ అవుతాం లీడర్స్. ఫస్ట్ ఏంటిదండి? డీఎంసీ ఏజెంట్ కావడమే. డీఎంసీ ఏజెంట్ అవుతే మనకు అన్ని రకాల ఇన్‌కమ్స్ ఎలిజిబిలిటీ వస్తది. మనం ఎప్పుడైతే ఫిఫ్త్ డైరెక్ట్ చేస్తామో అప్పటి నుంచి మనకు రెఫరల్ బోనస్ రావడం జరుగుతుంది. మరి ఎంతొస్తదంటే రెఫరల్ మీద మనము 5% రావడం జరుగుతుంది. $10 మనము 5% వస్తది. అదే $10 వచ్చిన వ్యక్తి $100 టాపప్ చేస్తే మళ్ళీ 5%. మరి 500తో టాపప్ చేస్తే 10%, 1000తో చేస్తే 15%, 2500తో చేస్తే 20%, 5000తో చేస్తే 25% లీడర్స్. ఇక్కడ గమనించండి. ఒక్కసారి మీరు లైఫ్‌లో మన కంపెనీలో ఒక్కసారి అతన్ని పరిచయం గనక చేస్తే ఆయన ఎట్టెట్లా రెఫరల్ చేస్తూ, ఇన్‌కమ్ ఎర్న్ చేస్తూ అప్‌గ్రేడ్ చేసుకుంటాడో అలా అలా మీకు
రెఫరల్ బోనసు ఆయన లైఫ్ టైమ్ మీకు వస్తూనే ఉంటది. మీరిక్కడ గమనించాలి. ఎగ్జాంపుల్‌కి మీరు $10లో ఉన్నారు. మీకొచ్చిన వ్యక్తి ఆయన $500లో ఉండి టాపప్ చేశాడు. మరి ఈయన మీద మీకు రెఫరల్ బోనస్ ఎంతొస్తదంటే, మీరు $10లో ఉన్నారు కాబట్టి మీకు 5% వస్తది. ఈ $500 మీద. అదే గనక మీరు $500లో ఉంటే, మీరు ఒకవేళ $100తో మీ డౌన్‌లో గనుక చేస్తే, మీకు ఈ $100 మీద 10% రావడం జరుగుతది. అంటే మన ప్యాకేజ్ మారిన కొద్దీ మన స్పాన్సర్ ఇన్‌కమ్ పర్సెంటేజ్ గూడా పెరగడం జరుగుతుంది లీడర్. ఇది మీరు గమనించాలి. నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసరికి స్టేకింగ్ మ్యాచింగ్ బోనస్. మరి ఇదెలా వస్తుందంటే, ఎప్పుడైతే మనం వచ్చి యాక్టివేట్ అవుతామో, లెఫ్ట్‌లో ఒక వ్యక్తిని, రైట్‌లో ఒక వ్యక్తిని మనం ఎలా తీసుకొస్తాం ఫస్టు? $10తో తీసుకొస్తాము. 10 ప్రతి $10 మ్యాచింగ్‌కి 5% లీడర్స్. ప్రతి $10 మ్యాచింగ్‌కి 5% అంటే $0.5 మనకు మ్యాచింగ్ ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. మరి ఈ మ్యాచింగ్ ఇన్‌కమ్ ఏదైతుందో, స్టేకింగ్ మ్యాచింగ్ ఇన్‌కమ్ ఏదైతుందో, దానికి మరి డైలీ క్యాపింగ్ ఏదైతే ఉందా, అంటే లీడర్స్ మనం గనక $10 ఉంటే మన క్యాపింగ్ లిమిట్ వచ్చి $100 లీడర్స్. మరి $100 అంటే ఇక్కడొక $2000 బిజినెసు, ఇక్కడొక $2000 బిజినెస్ వచ్చినా సరే, ఒకటే డేలో మనకు ఫ్లష్ ఔట్ అవ్వకుండా $100 ఇవ్వడం జరుగుతది. అంటే రఫ్‌గా 13 ప్యాకులు ఇక్కడ, 13 ప్యాకులు ఇక్కడ వచ్చినా సరే, మీకు ఫ్లష్ ఔట్ కావనంత క్యాపింగ్ లిమిట్ ఉంది. మీరు $10లో ఉన్నా సరే. మరి $100తో $10తో వచ్చిన వ్యక్తి ఒకవేళ అప్‌గ్రేడ్ అయ్యి $100 ఎప్పుడైతే ఎళ్తాడో అప్పుడు ఆయనకు $1000 మనకు క్యాపింగ్ లిమిట్ వస్తది. మరి $500తో గనుకెళ్తే 5000 వస్తది. 1000తో అప్‌గ్రేడ్ అవుతే 10,000 వస్తది. 2000తోని అప్‌గ్రేడ్ అయితే 2500తోని అప్‌గ్రేడ్ అవుతే 25,000 వస్తది. 5,000తోనైతే $50,000 లీడర్స్. ఒక్కరోజు మీరు టీమ్ బోనస్‌లో మీరు మీ టీమ్ ద్వారా $50,000 పర్ డే తీసుకునేంత స్టేకింగ్ మ్యాచింగ్ బోనస్ ఉంది లీడర్స్. మరి నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేసరికి అప్లైన్ రెఫరల్ బోనస్ లీడర్స్. మరి ఇదే స్లైడ్‌లో గనుక చూసుకున్నట్టయితే మీకు అప్లైన్ రెఫరల్ బోనస్ ఉంది. అలాగే అప్లైన్ మ్యాచింగ్ ఇన్‌కమ్ ఉంది. ఏముంది? రెఫరల్ ఇన్‌కమ్ ఉంది. మ్యాచింగ్ ఇన్‌కమ్ ఉంది. లీడర్ చూడండి, మన కంపెనీలో 3 రకాల ఇన్‌కమ్స్ డైరెక్ట్‌గా సింగిల్ లెగ్ ఇన్‌కమ్స్ ఉన్నాయి. చూడండి. ఒకటి డైరెక్ట్‌గా స్పాన్సరు సింగిల్ లెగ్ ఇన్‌కము, అప్లైన్ స్పాన్సరు, అప్లైన్ రెఫరల్ గూడా సింగిల్ లెగ్ ఇన్‌కమే. ఓన్ మై ట్రిప్‌లో ఒకటే సింగిల్ లెగ్ ఇన్‌కమ్ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్. ఆ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ ఉంటేనే మన జీవీకే సార్‌ను పరిచయం చేసిన వ్యక్తికి ఈయన 5,00,00,000 తీసుకుంటే ఆయన దాని మీద 25% ఒక బెంగుళూరులో ఒక బిల్డింగ్ కడితే, మరి ఈ ప్రాజెక్ట్‌లో 3 డైరెక్ట్‌గా సింగిల్ లెగ్ ఇన్‌కమ్స్ ఉంటే, ఇమాజిన్ చేసుకోండి మీరు ఒక వ్యక్తిని మన పెద్ద సార్ లాంటి జీవికే సార్ లాంటి వ్యక్తి, ఒక చాకు లాంటి వ్యక్తిని గనక కంపెనీకి పరిచయం చేస్తే, మీ లైఫు ఎలా టర్న్ అవుతుందో లీడర్స్. మరి ఇది ఎలా వస్తుందంటే, మీరు అప్లైన్ రెఫరల్ బోనస్ ఎలా వస్తుందంటే, ఇక్కడ మనము వచ్చి ఎవరినైతే మనం స్పాన్సర్ చేస్తామో, ఈ స్పాన్సర్ చేసిన వ్యక్తి స్పాన్సర్ చేస్తూ ఆయన స్పాన్సర్ ఇన్‌కమ్ $0.5 తీసుకుంటాడో, ఆ $0.5 మీద మనము ఫస్ట్ అప్లైనర్ గనక మనకు 25% వస్తది. మన పైన ఉండే సెకండ్ అప్లైనర్‌కు 15% వస్తది. పైన ఉండే థర్డ్ అప్లైనర్‌కు 10% వస్తది లీడర్స్. అంటే 3 రకాలుగా మీరు తీసుకోవడం వస్తది. ఈ స్టెప్పుల్లో లీడర్స్ మీరు గమనించాలి. మీ ఇన్‌కమ్స్‌లో చూస్తే మీకు తెలవకుండానే రోజు మీ అప్లైన్ రెఫరలు ప్లస్ అప్లైన్ మ్యాచింగ్ రావడం జరుగుతుంది. మరి ఇందులో అప్లైన్ మ్యాచింగ్ ఎలా వస్తదంటే, సేమ్ అలాగే మనం ఇక్కడ వచ్చి మనం ఎవరినైతే స్పాన్సర్ చేస్తామో, ఈ స్పాన్సర్ ఏదైతే మ్యాచింగ్ ఇన్‌కమ్ ఎంత తీసుకుంటాడో ప్రతి $10 మ్యాచింగ్‌కు $0.5. ఈ $0.5 మన ఫస్ట్ రెఫరల్‌గా ఉన్నాం కాబట్టి ఫస్ట్ అప్లైనర్ 25%, సెకండ్ అప్లైనర్‌కేమో 15%, థర్డ్ అప్లైనర్‌కు 10% ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. మరి ఏదైతే ఉందో సెవెంత్ ఇన్‌కమ్ వచ్చి లీడర్‌షిప్ బోనస్ టీఎంసీ. అంటే మనం ఎప్పుడైతే టీఎంసీ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ లీడర్‌షిప్ బోనస్ గూడా ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. మరి ఎప్పుడు?
10 టీఎంసీ కాగానే అక్కడ మనము ఎగ్జిక్యూటివ్ కాగానే మనకు 1% ఇన్సెంటివ్ లీడర్‌షిప్ బోనస్‌లో ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. మరి అది ఎట్లా వస్తదంటే, మనము ఎప్పుడైతే ఎవరినైతే డైరెక్ట్‌గా రిఫర్ చేస్తామో, ఈ డైరెక్ట్‌గా రిఫర్ చేసిన వ్యక్తి మీకు ఏదైతే కంపెనీకి డైలీ బిజినెస్ ఇస్తాడో, దాని మీద మీరు ఎగ్జిక్యూటివ్‌లో గనుక ఉంటే 1% రావడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్‌కు $10 బిజినెస్ ఈరోజు వచ్చిందనుకోండి. అప్పుడు మీకు $0.1 $0.1 మీకు ఫస్టు ఎగ్జిక్యూటివ్ కింద లీడర్‌షిప్ బోనస్ రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్‌కి మీరు ఇక్కడ లోడ్‌లో ఉన్నారనుకుందాం. అంటే ఎంత 4% ఇన్సెంటివ్‌లో ఉన్నారు. మరి కింద వ్యక్తి బ్రాంజ్‌లో ఉన్నాడు. అంటే 2% ఇన్సెంటివ్‌లో ఉన్నాడు. మరి ఇతని మీద మీకెంతొస్తుందంటే, దీనిలో డిఫరెన్స్ ఏటొస్తది అంటే మీకు 4-2 అంటే 2% లీడర్‌షిప్ బోనసు ఈ వ్యక్తి మీద రావడం జరుగుతుంది లీడర్స్. మీరిది గమనించాలి. మరి ఇలా ఎగ్జిక్యూటివ్ నుంచి అంచెలంచెలుగా ఎలాగైతే మన క్యాడర్ మారుతుందో అలా 1% నుంచి 10% లీడర్‌షిప్ బోనసు తీసుకోవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చి, ఈ ఎయిత్ ఇన్‌కమ్ వచ్చి లైఫ్ టైమ్ రివార్డ్స్ లీడర్స్. ఈ లైఫ్ టైమ్ రివార్డ్‌కి టైమ్ లిమిట్ లేదు, టార్గెట్ లేదు. మీరు ఎప్పుడు రీచ్ అవుతే అప్పుడు మీ అకౌంట్‌లోకి అదే రోజు 10:30కు టపాలని జమ చేస్తుంది మన కంపెనీ అలాంటిది. మరి ఎలా వస్తుంది అంటే చూడండి ఇక్కడ 600 డీఎంసీస్ లీడర్ గమనించండి. ఆల్రెడీ అక్కడ రాయల్టీలో డీఎంసీస్ చేస్తే మనకు కూర్చుంటే 365 డేస్ రాయల్టీ ఇస్తూ మళ్ళీ గవే డీఎంసీస్ మళ్ళీ ఇక్కడ కౌంటింగ్ చేసి 600 కాంగానే ఫస్ట్ రివార్డ్ కింద $300 అంటే రూ. 27,000 నియర్లీ మనకి రాయల్టీ రూపంలో ఫస్ట్ రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ 0 నుంచి ఎప్పుడైతే 1500 కంప్లీట్ అవుతదో అప్పుడు మనకు 15,000 లీడర్స్ 15,000 1500 సారీ $1,500 మనకు సెకండ్ రివార్డ్ కింద ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే 0 నుంచి మనకు 5,000 టీఎంసీస్ కంప్లీట్ అవుతాయో, అప్పుడు $5,000 థర్డ్ రివార్డ్ కింద ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే 15,000 15,000 కంప్లీట్ అవుతదో, అప్పుడు $15,000 రమీజా డి గారు, మీరు ఇలా డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ చాలా మంది ఫోకస్ పెట్టింటున్నారు. ఎవరైతే నెక్స్ట్ ఎప్పుడైతే 15,000 డీఎంసీస్ కంప్లీట్ అవుతాయో, $15,000 మీకు రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే 50,000 డీఎంసీస్ కంప్లీట్ అవుతాయో, మీకు $50,000 మీకు రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్‌ది ఏదైతే ఉందో $1,50,000 రావాలంటే మనకు 1,50,000 డీఎంసీ 1,50,000 డీఎంసీస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో, అప్పుడు $1,50,000 లీడర్స్ గమనించండి. $1,50,000 ఓన్లీ రివార్డ్ రూపంలోనే మనం తీసుకునేంత స్కోప్ ఉంది. ఈ ఒక్క రివార్డ్ రూపం మనం తీసుకున్న మన లైఫ్ సెటిల్ లీడర్స్ అది మన ఈ ప్రాజెక్ట్ యొక్క డెప్త్. మరి డెప్త్ బాగానే ఉంది. మరి దీనికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అంటే లీడర్ చిన్న కండిషన్స్ ఉన్నాయి. అది కంపల్సరీగా మనం తెలుసుకోవాలి. మరి ఏంటి ఆ కండిషన్స్ అంటే నంబర్ 1 వచ్చి ఇట్ ఈస్ నెసెసరీ రీటాప్ అప్ ఐడీ ఆఫ్టర్ 300 విత్‌డ్రావల్. ఎప్పుడైతే మనం $10తో వచ్చిన వ్యక్తి ఎప్పుడైతే $30 ఇన్‌కమ్ ఎర్న్ చేసుకుంటాడో అప్పుడు మళ్ళీ $10తో రీటాప్ అప్ చేయాలి. దీని అర్థం. మరి ఏం సార్ $10తోనొస్తే నేను 30 సంపాదించుకోగానే మళ్ళీ $10 వెనకకు తీసుకుంటున్నారు. లీడర్స్ ఈడ వెనకకు తీసుకోవడం కాదు. ఇక్కడ అర్థం ఏందంటే $10తోనొచ్చిండ్రు అంటే ఎంతతోనొచ్చాం మనం? 689 కాయిన్స్‌తోనొచ్చినాం. మన కంపెనీ ఆల్రెడీ 1000 కాయిన్స్ మన అకౌంట్‌లో పెట్టింది. మనము ఎంత సంపాదించుకున్నాం మళ్ళీ? 2000 కాయిన్స్. $30 అంటే 2000 కాయిన్స్ సంపాదించుకున్నాము. దానిలో నుంచి 689 కాయిన్స్‌ను మనల్ని సేవింగ్‌లో పెట్టుకోమంటుంది. మరి ఎందుకు సార్ నాకు అవసరం ఉంటే మళ్ళీ సేవింగ్ అంటే లీడర్స్ మనదేంటిది కాయిన్ ప్రాజెక్టు. మన కాయిన్ ప్రాజెక్ట్‌లో కాయిన్ యొక్క ప్రైస్ పెరగాలంటే మనకు 2 కండిషన్‌ల మీద ఆధారపడి ఉంటుంది. ఏంటది? డిమాండ్ అండ్ సప్లై. మరి సప్లై పెరిగిందనుకోండి ఆటోమేటిక్‌గా డిమాండ్ పడిపోతది.
మరి సప్లై తగ్గితే ఆటోమేటిక్‌గా డిమాండ్ పెరుగుతది. మరి ఇక్కడ ఎగ్జాంపుల్‌కి మీకు 2000 కాయిన్స్ వచ్చినాయి. అలాంటిది మన కంపెనీలో 3.5 లాక్స్ పైన అబోవ్ కమ్యూనిటీ ఉంది. వాళ్ళందరూ 2000 లెక్కన ఒకేసారి బయటకు తీసుకొస్తే సప్లై ఆటోమేటిక్‌గా పెరుగుతది. దాంతో డిమాండ్ పడిపోతది. దాంతో కాయిన్ యొక్క ప్రైస్ పడిపోతది. దానికోసమని మన ఏదైతే ఇన్‌కమ్ ఉందో ఆ ఇన్‌కమ్‌లో 2 పాలు ఖర్చు పెట్టుకోమంటున్నారు కంపెనీ. మా ఎండీ గారు ఒక్క పాలు సేవింగ్‌లో పెట్టుకోమంటున్నాడు. ఈ కండిషన్‌కు అర్థం అదే. మరి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 1% లీడర్స్. 1% ఇది 1 కాదు. 1% BMYT కాయిన్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీ విత్‌డ్రావల్ అండ్ ట్రాన్సాక్షన్స్. మరి థర్డ్ వచ్చి 5% విత్‌డ్రావల్ అండ్ వీక్లీ బేసిస్ ఆఫ్ టోటల్ ఇన్‌కమ్. ఏదైతే మన ఎర్నింగ్ ఇన్‌కమ్ ఉందో, ఆ ఎర్నింగ్ ఇన్‌కము వీక్లీ 5% విత్‌డ్రా అయితది. అదే డీఎంసీ ఏజెంట్ రాయల్టీ ఉందో మనకు $100 వచ్చినా, 174 వచ్చినా, ఈ రోజున మన జీవిక ధర $474 వచ్చినా మండే టు ఫ్రైడే 100% మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. మరి సాటర్‌డే, సండే వచ్చి మళ్ళీ మనకు ఇక్కడ డీఎంసీ రాయల్టీ ఏందో దాంట్లో పెట్టుకోవచ్చు. మరి ఏం సార్ మనము ఇంత పని చేస్తే మరి వీక్లీ ఇస్తున్నారు మన ఎర్నింగ్ ఇన్‌కమ్. అంటే లీడర్ చూడండి ఏదైతే డీఎంసీ రాయల్టీ ఉందో అది మన వర్కింగ్ అంటే రోజువారీ మన ఇన్‌కమ్ అంటే సాలరీ అనుకోండి. ఇది ఈపీఎఫ్ లాంటిది. లైఫ్ టైమ్ లీడర్స్ లైఫ్ టైమ్ ఇన్‌కమ్ ఉంటుంది. ఏదైతే ఎర్నింగ్ ఇన్‌కమ్‌లో మంచి ఇన్‌కమ్ ఎవరైతే ఎర్న్ చేస్తారో వాళ్ళకు లైఫ్ టైమ్ మీ రాయల్టీ అన్నా మీరు వర్క్ చేయకుండా హోల్డ్ అవుతుందేమో గానీ, ఈ విత్‌డ్రావల్ ఏదైతే 5% ఉందో మీకు లైఫ్ టైమ్ ఈపీఎఫ్ లాగా, పీఎఫ్ లాగా పనిచేస్తుంది. అందుకే దీన్ని కంట్రోల్ పెడుతూ తీసుకొచ్చారు. జీవితాంతకాలం మనకు ఏదైతే ఉందో ఆ రోజు గుర్తుపెట్టుకునేలాగా 5% ఇస్తూనే ఉంటారు మన కంపెనీ. మరి ఏదైతే స్టేకింగ్ జేయాలంటే ఎలా అంటే, మన BMYT కాయిన్ లీడర్స్‌గా గమనించండి. మన కంపెనీలోకి రావాలంటేనే మన కాయిన్ కంపల్సరీ ఫస్ట్ యుటిలిటీ ఇక్కడ స్టార్ట్ అయింది. మనము మన కంపెనీలో కమ్యూనిటీ మెంబర్‌గా కావాలంటే ఫస్ట్ BMYT కాయిన్‌ని పర్చేజ్ చేసి స్టేకింగ్ చేయాల్సిందే. మరి టూర్ ప్యాకేజ్ యొక్క వాలిడిటీ ఉందా? అంటే లీడర్స్ ఇలా గమనించండి. మన కంపెనీ ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా, ఎంత జెన్యూన్‌గా మన కంపెనీలో ఎవరైతే కమ్యూనిటీ మెంబర్ ఉంటారో వాళ్ళకి ఎంత జెన్యూన్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఇస్తుందో. మనము టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకుంటే, మన టూర్ ప్యాకేజ్ వాలిడిటీ వచ్చి 365 రోజులు లీడర్స్ జాగ్రత్తగా గమనించండి. ఎక్స్‌పైరీ డేట్ ఎంత? 365 డేస్ అంటే 1 ఇయర్ పాటు. మరి 1 ఇయర్‌లో మీరైనా వెళ్ళొచ్చు, ఎక్స్ పర్సన్ ఎవరైనా మనమన్నా, మన మేడమన్నా వెళ్ళొచ్చు, లేదంటే మన ఫ్రెండ్‌ని పంపొచ్చు, మన నైబర్‌ని పంపొచ్చు, ఎవరినన్నా పంపొచ్చు ఎక్స్ పర్సన్. మరి మనము వెళ్ళాలని బుక్ చేసుకున్నాం. మనమన్నా వెళ్దాం అనుకున్నాం, ఎవరినైనా పంపాలనుకున్నాం. ఫర్ సపోజ్ అది మరి ఎళ్ళలేకపోయాం. మరి ఎక్స్‌పైర్ అయిపోతే ఎలా? చూడండి లీడర్స్ ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా మన ఎండీ గారు ఆలోచించారో. ఆఫ్టర్ ఎక్స్‌పైరీ గూడా మీరు $149 గనక ప్యాకేజ్ బుక్ చేసుకుంటే, ఆఫ్టర్ ఎక్స్‌పైరీ అంటే 365 రోజుల తర్వాత ఎక్స్‌పైర్ అయితే గూడా, మీ ఏదైతే $149 ఉన్నాయో, ప్రతి నెల $6 చొప్పున 25 నెలలకు 100% మీ అమౌంట్ మీకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. లీడర్స్ గమనించండి. ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ప్లాన్ చేశారో ప్రాజెక్ట్‌ను. ఎక్స్‌పైర్ అయిన దాన్ని గూడా మళ్ళా కంపెనీ అతని దగ్గర పెట్టుకోకుండా మన అమౌంట్ మనకే ఇవ్వడానికి రెడీ అయిపోయారు. మరి ఈ కాయిన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, హోటల్ బుకింగ్ చేసుకోవచ్చు. దాంతో పాటు టూరిజం ప్యాకేజ్ కూడా బుక్ చేసుకోవచ్చు. మరి మినిమమ్ విత్‌డ్రావల్ లిమిట్ ఎంతైనా ఉందంటే, ఇక్కడ $5 లీడర్స్. మినిమమ్ విత్‌డ్రావల్ లిమిట్ వచ్చి $5 ఉంది. మీ దగ్గర 330 కాయిన్స్ గనుక మీ ఇన్‌కమ్‌లో ఉంటే 100% మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది లీడర్స్ ప్రాజెక్టు. Please like, share, and subscribe now. Board my trip Telugu.